రణవీర్ సింగ్ డైరెక్టర్ ఫర్హాన్ అఖ్తర్ మధ్య జరుగుతున్నటువంటి డాన్ 3 వివాదం ఏదైతే ఉందో అది ఇప్పటికే ముదిరిపోయింది. చివరికి రణవీర్ సింగ్ని బ్యాన్ చేసామని కూడా చెప్పారు. అయితే ఆ ఫెడరేషన్ ఏమొచ్చేసి బాలీవుడ్ ఫెడరేషన్ మేము బ్యాన్ చేయలేదు, కొంతవరకు నిషేధం విధించాము, కాకపోతే అది నిషేధం కూడా కాదు, ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సమస్య పరిష్కారం అయినంత వరకు ఫెడరేషన్లో ఉన్నటువంటి ఉద్యోగులు రణవీర్ సింగ్ పనిచేస్తున్నటువంటి సినిమాకి పనిచేయరు అంతే తప్ప అది నిషేధం కాదన్నాడు. కానీ నిషేధమే అది. అయితే ఇక్కడ వివాదం ఏంటి? ఫర్హాన్ అఖ్తర్ డైరెక్షన్లో డాన్ 3లో రణవీర్ సింగ్ నటించాలి. మొత్తానికి ఈ దురంధర్ సినిమా వల్ల మరి లేకపోతే దేని వల్ల తెలియదు ఆలస్యమైంది. కానీ వాస్తవం ఏంటంటే రణవీర్ సింగ్ ఏమంటున్నాడు, నేను డేట్లు ఇస్తున్నాను, కాకపోతే కథ విషయంలో మా ఇద్దరి మధ్య విభేదాలు వచ్చాయి, కథలో కొన్ని చేర్పులు మార్పులు చేయాలని నేనంటే ఆయన దానికి ఒప్పుకోలేదు అన్నాడు. కథ ఆయనది కాబట్టి ఆయన దాని మీద నమ్మకం పెట్టుకున్నాడు కాబట్టి కొన్ని చేర్పులు మార్పులు చేయాల్సినటువంటి బాధ్యత ఆయనకే ఉంటుంది. కానీ నేను చెప్పినా సరే ఆయన చేర్పులు మార్పులు చేయట్లేదు కాబట్టి నేను మరేం చేయలేను, మీరు దీని నుంచి మనం మర్యాదపూర్వకంగా తప్పుకుందామని నేను అన్నానని చెప్పాడు. కానీ వాస్తవం రణవీర్ సింగ్కి తెలుసు, దురంధర్ సినిమా విడుదలైన తర్వాత ఫర్హాన్ అఖ్తర్లోను మరికొంతమందిలోనూ మార్పులు వచ్చాయి బాగా. ఆయన్ని ప్రశంసించాల్సింది పోయి రణవీర్ సింగ్కి వచ్చినటువంటి క్రేజ్ని క్యాష్ చేసుకోవాల్సింది పోయి వీళ్ళు అతని మీద కక్ష కట్టేశారు. దురంధర్ లాంటి ఒక బీజేపీ ప్రాపగాండా సినిమా తీస్తావా, దురంధర్ లాంటి ఒక పాకిస్తాన్కి వ్యతిరేకమైనటువంటి సినిమా తీస్తావా, దురంధర్ లాంటి ఒక భారతదేశానికి మంచి ఫేవర్గా ఉన్నటువంటి సినిమా తీస్తావా, నువ్వు అంత పెద్ద తోపుగాడవా, నువ్వు అంత పెద్ద తురుముగాడవా అనే ఉద్దేశంతో వీళ్ళందరూ లోపల చాలా అసూయతో ఈర్ష్య ద్వేషాలతో ఈరోజు ఇలాంటి అపవాదులు అతని మీద వేసి చివరికి డాన్ 3 నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. వాస్తవానికి ఫర్హాన్ అఖ్తర్కి నాకు అసలు ఇలాంటివి ఏమి పడవు, నాకు అసలు నేనంతా కూడా న్యూట్రల్గా ఉంటాను, నాకు మతాలు కులాలు సంబంధమే లేదు అని చెప్పాడు. మతాలు కులాలు సంబంధం లేదన్నాడు. మరి ఈ దురంధర్ సినిమా వచ్చిన తర్వాత ఎందుకు ఇంత మారిపోయాడు? దురంధర్ సినిమా కంటే ముందు దురంధర్ 1 విడుదల అవ్వకుండా ముందు మంచిగానే ఉన్నాడు. ఆ కథ ఏంటో తెలియదు ఆయనకి. కానీ వీళ్ళ మధ్య అంటే ఎప్పుడైతే డాన్ 3 మొదలైందో డాన్ 3 కథలోనే వీళ్ళిద్దరికీ విభేదాలు వచ్చాయి. దేంట్లో? కథ విషయంలో. నేను ఇదే కథ చెప్తాను, ఇలాగే ఉండాలని డైరెక్టర్ కాదు నేను నాకు తగ్గట్టుగా కొన్ని చేర్పులు మార్పులు చెయ్యాలి అని రణవీర్ సింగ్. ఈలోగా దురంధర్ సినిమా విడుదల అవ్వడము, ఆ తర్వాత తన యొక్క ఇది మారిపోయింది కాబట్టి, స్టామినా మారిపోయింది, క్రేజ్ కూడా మారిపోయింది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం సినిమా తీయాలని రణవీర్ సింగ్ బాగానే డిమాండ్ చేశారు. దానికి ఫర్హాన్ అఖ్తర్ అస్సలు ఒప్పుకోలేదు. మొదలే దురంధర్ సినిమా విడుదల అవ్వడం వల్ల పీకల్లోతు కష్టాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన మీద బ్యాన్ విధించారు. బ్యాన్ విధిస్తే ఇప్పుడు బాలీవుడ్ ఫెడరేషన్ ఏం చెప్తుంది, మేము బ్యాన్ విధించలేదు, ఇక్కడ ఫెడరేషన్లో ఉన్నటువంటి ఉద్యోగులు రణవీర్ సింగ్ పనిచేసినటువంటి సినిమాలకి పని చేయరు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? అది బ్యాన్ కిందకే వస్తుంది. బ్యాన్ చేయలేదు అంటున్నారు కానీ ఎవడూ పని చేయకూడదంట. రణవీర్ సింగ్ సినిమాలకి పని చేయకూడదంటే మరి దాన్ని ఏమంటారు? అఫీషియల్గా బ్యాన్ అని చెప్పరు, నిషేధం అని చెప్పరు, కానీ ఎవడూ పని చేయడు. మరి ఫెడరేషన్లోనే అన్ని యూనియన్లు ఉంటాయి. అన్ని యూనియన్లు ఫెడరేషన్లో ఉంటే ఇంకెవరు పని చేస్తారు చెప్పండి? ఫెడరేషన్ అనేది కేవలం కొంతమంది మాత్రమే ఉండేది కాదు. ఫెడరేషన్ అంటే 24 డిపార్ట్మెంట్లని కలుపుకొని ఆ యూనియన్లకు సంబంధించినటువంటి అందరి కంట్రోల్ ఫెడరేషన్ కింద ఉంటాయి. ఎందుకు? ఏదైనా ఒక వ్యక్తికి సమస్య వస్తే యూనియన్ దగ్గరికి వెళ్తారు, కానీ యూనియన్కి సమస్య వస్తే ఫెడరేషన్ దగ్గరికి వెళ్తారు. అంటే అన్ని యూనియన్లు ఫెడరేషన్ కిందే ఉంటాయి. మరి ఇప్పుడు పని చేయకపోతే ఆయన నిషేధించడం కాకపోతే ఏంటది? అంత తెలివితేటలు చూపిస్తున్నారు వీళ్ళు. ఆ మాత్రం తెలియదా రణవీర్ సింగ్కి? ఇప్పుడు సల్మాన్ ఖాన్ ఏమొచ్చేసి ఫర్హాన్ అఖ్తర్ని రణవీర్ సింగ్ని పిలిపించి పంచాయతీ పెట్టాడు అంటున్నారు. వాస్తవానికి వీళ్ళిద్దరికీ సల్మాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి, మంచి మిత్ర సంబంధాలు ఉన్నాయి, అది వాస్తవం. అది రణవీర్ సింగ్కి కాకపోతే ఫర్హాన్ అఖ్తర్ అంత లేకపోయినా రణవీర్ సింగ్ కూడా సల్మాన్ ఖాన్తో మంచిగానే ఉంటాడు. కానీ ఆ పంచాయతీ ఏం పంచాయతీ? సల్మాన్ ఖాన్ పంచాయతీ మీద ఎప్పుడూ నమ్మకాలు పోనాయి. ఆయన కావాలనో మొత్తానికి ఏదో తెలియక మొన్నటి వరకు ఒక 7-8 సంవత్సరాల క్రితం వరకు సల్మాన్ ఖాన్ మాటలు విన్నటువంటి సందర్భం ఉంది. ఎందుకు? సల్మాన్ ఖాన్ చేతి కింద మాఫియానే ఉంది. సల్మాన్ ఖాన్ని కాదని ఎవడైనా ఓవర్ యాక్షన్ చేస్తే వాడు కథమైపోతాడు, వాడి కెరీరు కథమైపోతే, వాడి అవసరమైతే వాడిని కాలు చేతులు కూడా తీసేస్తారు. ఎందుకంటే మాఫియా వాడు చెప్పినట్లుగా వింటది, మొత్తం నడిపించేది వాళ్ళే. సల్మాన్ ఖాన్ సినిమాలోనే కాదు, వాళ్ళు ఏదైనా ఒక సినిమాకి నిర్మాతగా చేసినా అందులో హీరో ఎవడు ఉండాలో, హీరోయిన్ ఎవరితో ఉండాలి
అందులో హీరో ఎవడు ఉండాలి, హీరోయిన్ ఎవరు ఉండాలి, పలానా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు ఉండాలి, ఇవన్నీ నిర్ణయిస్తారు. పలానా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒకవేళ హిందూ ఉన్నాడు అనుకోండి, అతను డిమాండ్ అయితే తప్ప మామూలుగా పెట్టరు. పనికిరాని క్యారెక్టర్లన్నీ ఇస్తారు, లేదా వాళ్ళకి భజన చేసినటువంటి వారికి మాత్రమే క్యారెక్టర్లు ఇస్తారు. దీనికి సల్మాన్ ఖాన్ తమ్ముడు మొత్తం చూసుకుంటాడు. ఎవడైనా ఎక్కువ చేస్తే ఓవర్ యాక్షన్ చేసినా, లేకపోతే మీరు వాళ్ళని బెదిరించినా ఇంకా వాళ్ళకి సినిమాలు ఉండవు. ఆ విషయాలు బాలీవుడ్ నిర్మాతలు గత 3-4 సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నారు. నిర్మాతలు, వీళ్ళు డైరెక్టర్లు బయటకు వచ్చి ఇప్పుడు నిజాలు చెబుతున్నారు. అంటే ఒక మాఫియాని నడిపించాడు సల్మాన్ ఖాన్. ఆ విధంగా ఇండస్ట్రీని కంట్రోల్ చేశాడు. దానికి పెద్ద మనిషి అని పేరు పెట్టారు వీళ్ళు, మాఫియా డాన్కి. లేకపోతే సల్మాన్ ఖాన్కి సినిమాలు ఎలాగొస్తాయి? మామూలుగా మీరు అనుకోండి, ఒక్క ఎక్స్ప్రెషన్ ఇవ్వగలడా సల్మాన్ ఖాన్? ఒక్క ఎక్స్ప్రెషన్ ఇవ్వగలడా? ఒక్క స్టెప్ వేయగలడా? దేనికి ఎంత పెద్ద హీరో అయిపోయాడు? మొత్తం వాళ్ళ కనుసన్నల్లోనే నడిచింది మాఫియా మొత్తం. దానికి పెద్ద మనిషి అంట. ఇప్పుడు ఆయన ఫోన్ చేసిస్తే ఏది సొద్దు మనిగిపోద్దా? వాళ్ళే వినడం లేదు. అఖ్తరు వినడం లేదు, సల్మాను వినడం లేదు, సలీము వినడం లేదు సల్మాన్ మాట. ఎవ్వరూ వినరు ఇప్పుడు. ఎందుకంటే ఆయన యొక్క బండారం బయటపడిపోయింది. పైగా ఇప్పుడు ఎవడో కూడా బాలీవుడ్లో మన బాహుబలి తోటి మొత్తం అంతా చేంజ్ అయిపోయింది. కరోనా సమయంలో ఇంకా పూర్తిగా అర్థమైపోయింది. వీళ్ళు మాఫియాతోటి ఇన్ని రోజులు నడిపించారు. సౌత్ ఇండియా సినిమాలను మనం ఎంకరేజ్ చేసుకొని మన సనాతన సంస్కృతిని మనం ఎంకరేజ్ చేసుకుందాం, ఇక వీళ్ళని మనం నమ్మకూడదని చెప్పేసి పక్కన పడిస్తే ఇప్పుడు సినిమాలు ఏవేవో మనకి కొంచెం మారుతూ తీస్తున్నారు. హిందుత్వానికి సంబంధించి ఇప్పుడు సినిమాలు తీయడం మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో ఒక దురంధర్ లాంటి సినిమా బాలీవుడ్ నుండి వస్తే, అరే మన బాలీవుడ్లో ఇంత మంచి టాలెంట్ ఉందని బయటికి వచ్చి ఒక్కడు చెప్పగలిగాడా? ఒక్కడు. రామ్ గోపాల్ వర్మ చెప్పినంత దీనికి ఎవడైనా చెప్పగలిగాడా? మనం కనీసం ప్రశంసించారా? దురంధర్ సినిమా బాగుందని డైరెక్టర్ను, లేకపోతే హీరోను, లేకపోతే ఇంకే ఆర్టిస్ట్నైనా పొగడగలిగారా? ప్రశంసించగలిగారా? ఇప్పటి వరకు సౌత్ ఇండియా దాడి చేసింది అన్నారు కదా, ఇదిగోరా మా బాలీవుడ్ సినిమా అని ఎందుకు చెప్పలేకపోయారు? ఎందుకంటే అది ఒక బాలీవుడ్ సినిమాలాగా అనుకోలేదు వాళ్ళు. అది ఒక హిందుత్వానికి సంబంధించినటువంటి సినిమాగాను, లేకపోతే బీజేపీని ఎలివేషన్ ఇచ్చేటటువంటి సినిమాగాను అనుకున్నారు వాళ్ళు. అంటే అంత అసూయ ద్వేషాలతో ఉన్నారు. అంటే బీజేపీ ప్రభుత్వం మీద వాళ్ళకి ఎంత ద్వేషం ఉందో ఆలోచించండి. ఇప్పుడు సల్మాన్ ఖాన్ పిలిపించేస్తాడా? సల్మాన్ ఖాన్ పంచాయతీలు చేసేస్తాడా? సల్మాన్ ఖాన్ పంచాయతీలకి కాలం చెల్లిపోయి 6-7 సంవత్సరాలు పైగానే అవుతుంది. ఇంకా నీ మాఫియాని ఎప్పుడో మట్టి కనిపించేశారు. ఇక మాఫియా చేతుల నుండి సోషల్ మీడియా ఇంకా విద్రుతం సోషల్ మీడియా విస్తృతం అవడం వల్ల ఈ మాఫియా పూర్తిగా నాశనం అయిపోయింది బాలీవుడ్లో ఇప్పుడు 20% మాత్రమే మాఫియా ఉంటుంది. కానీ మాఫియాని దాటి ఇప్పుడు సినిమాలు నిర్మించగలుగుతున్నారు. అందుకే నీకు బాలీవుడ్ సినిమాల్లో ఇప్పుడు హీరోలకి బొట్లు వస్తున్నాయి, హీరోయిన్లు చీరలు కట్టుకుంటున్నారు. ఎంత దారుణమైనటువంటి సినిమాలు తీశారు. తెలియకుండానే పాశ్చాత్య సంస్కృతిని మొత్తం హిందీ ప్రజల మీద రుద్దిపడేశారు. ఎప్పుడైతే మన బాహుబలి సినిమా వెళ్ళి దండయాత్ర చేసిందో, ఆ తర్వాత వచ్చినటువంటి మిగతా సినిమాలు అంతెందుకు, కార్తికేయ 2 లాంటి సినిమాలు కూడా వాళ్ళకి కళ్ళు తెరిపించాయి. ఏంట్రా అసలు మనం ఏది మిస్ అయ్యాము, ఇక్కడ ఏమి ఇంతవరకు వీళ్ళని ఎంకరేజ్ చేసామన్న విషయం ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది. గత 10 సంవత్సరాల నుంచి ఆ దండయాత్ర మామూలుగా లేదు. చివరికి వాళ్ళు ఏమనుకున్నారు, ఓ బాహుబలి ఏదో ఒక సినిమా వచ్చింది, తొక్కలే, వస్తుంటాయి అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి. మళ్ళీ టాలీవుడ్ నుంచి కానీ సౌత్ నుండి ఏ సినిమా వచ్చినా ఆడుతుందా ఇక్కడ అన్నారు. కానీ 100 సినిమాలు ఇప్పుడు ఆడేస్తున్నాయి. అలాంటి పరిస్థితి ఈరోజు వస్తే వాళ్ళ యొక్క కోసాలు కదిలిపోయాయి.